ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? హస్బెండ్ మేడం. హస్బెండ్. పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలైంది? 9 years. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ప్రస్తుతానికి 2 అండి. భర్తతోనే కదా పిల్లలు ఉంటారు, మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? చెప్పలేడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పిండు. ఏమని చెప్పాడు? నాకేం తెలియదు. మరి చెట్లు రాలగొడతా నవ్వావంటే. మొదట తాత చెప్పాడు కాబట్టి నువ్వు చేసావు, ఆ ఆత్మ నీకు వచ్చి చెప్పింది. ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటదండి. అంటే ఎక్కడి నుంచి స్వరం వినపడుతుందో తెలియదు కానీ నాకేం పసి తన. ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో ఆత్మ? ఒకసారి చూడండి, ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. కనిపిదు. మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. ఏం చెప్తుందంటే, చెప్పు. ఈ సృష్టిని కాపాడమంటాను. ఈ సృష్టిని కాపాడు అని చెప్తుంది మేడం. ఏ విధంగా? ఏ విధంగా అంటే పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి, సమాధానము, హ్యాపీ వస్తుంది కాబట్టి అతనితో కలవమని, అతను పెళ్లి చేసుకోమని చెప్తుంది. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చవాడు అంటే అది నీ చేతుల్లో ఉండాలి. రెచ్చిపోతారండి కొంతమంది. మరి నువ్వు రెచ్చిపోవడం నీ తప్పు. దీన్ని చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నాయిరా దీన్ని చూస్తే నీకు? ఖచ్చితంగా కేసు ఇచ్చి 8 సంవత్సరాలు లోపల ఇస్తాను. అయ్యేద్దరికి వేయండి. నువ్వు నాకు సలహా ఇవ్వద్దు. రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి. అవునా, నిజమా? ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అవునా?